ఈ సాంస్కృతిక అస్తిత్వంలో అతిపెద్ద ప్రమాదం మన తెలంగాణ అస్తిత్వానికి. ఒకవైపు మనం సాధించుకున్న నీళ్లు మళ్ళీపోయే దశ రావడం, ఇంకెవరికో పోయే అవకాశం కనబడము, రాజీ పడడం కనబడుతున్నది. ఒప్పందాలు, తర్వాత ట్రిబ్యునల్లు, వీటి దగ్గర వాదనలకి పసలేకుండా పోతున్నది. కారణాలు మనకు తెలుసు, కారణాలు మనకు అర్థమవుతున్నాయి. ఇది ఒకవైపు ఉంటే మళ్ళీ ఆంధ్ర వాళ్ళు పెత్తనం సాగించడం తెలుస్తున్నది. ఆంధ్ర కాంట్రాక్టర్లు రాజ్యం అట్లాగే కొనసాగుతున్నది. ఆంధ్ర ల్యాండ్ బ్యాంక్ మరింత విస్తరిస్తున్నది. చివరికి ఒక రాజకీయవేత్త ఆంధ్ర కూటమిలో ప్రారంభమై ఇక్కడికి వచ్చి దానికి ముందు జరిగిన పరిణామాలు నేను చెప్తాను. ఒక ప్రధానమంత్రి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిది పలకరించడానికి హైదరాబాద్కు వచ్చినాడు. ఫైన్, ప్రధానమంత్రికి ఏం ప్రోటోకాల్ ఉంటుందో మీకు తెలుసు. దాంతో పాటు ఆంధ్ర ముఖ్యమంత్రిని హైదరాబాద్లో కలిసినాడు. ఈ ముగ్గురు ఏం మాట్లాడుకున్నారు? ఈ ముగ్గురు మాట్లాడుకున్న తర్వాత ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ అనే ఒక ఉప ముఖ్యమంత్రి వచ్చి నీ అయ్య జాగీరా దాకా పోయి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయినాడు. ఆయన ఆ తతంగం అంతా మీకు తెలుసు. నాగేశ్వర గొడవ, సోషల్ మీడియా గొడవ, ఇవన్నిటిపై అంటే నీ అయ్య జాగీరు దాకా పరిస్థితి వచ్చింది. ఏంది ఇది? ఎందుకు ఇట్లా జరుగుతున్నది? ఇది జరిగిన కొద్ది రోజులకే మైత్రీవనంలో స్వయాన ఎన్టీ రామారావు విగ్రహం వెలిసింది. దీని సంగతి ఏంది? ఈ విగ్రహం ఎందుకు? మళ్ళా ఉన్న విగ్రహాలు ఏం చేయాలనో తెలుస్తలేదు మనకు. రాజశేఖర రెడ్డి విగ్రహాలు కానీ ఎన్టీ రామారావు విగ్రహాలు, ఎన్టీ రామారావుకు పేద సమాధే ఉన్నది అక్కడ. ఏం చేయాలనో మనకు తెలియదు. అంతకుముందు మరి ట్యాంక్ బండ్లో తెలంగాణ ఉద్యమప్పుడు కొన్ని కూలగొట్టగలిగినాం. మరి దీని సంగతి ఏందో మనకు తెలియదు. మళ్ళీ ఒక కొత్త ఎన్టీ రామారావు విగ్రహం. ఏంది సూచిక దీనికి? దీనికి ముందు రవీంద్ర భారతిలో ఒక సంఘటన జరిగింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఈ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గొప్ప గాయకుడు, నేను కూడా కాదంటలేదు, పాటలు మనం కూడా పాడుకుంటాం, ఓకే ఫైన్. కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మనల్ని వెక్కిరించిన వాడు, దీన్ని భాషగా కూడా గుర్తించని వాడు. సరే, మంచి గాయకుడు కనుక నమస్తే, మంచిదే. కానీ ఆయన విగ్రహాన్ని సాంస్కృతిక చిహ్నంగా మనం భావించే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న రవీంద్ర భారతిలో ప్రతిష్ఠించినారు. నిరసనల మధ్య, గొడవల మధ్య, అల్లర్ల మధ్య ప్రతిష్ఠించినారు. ఎందుకు అట్లా అంత పట్టుదల? లేరా మనకి గాయకులు? లేరా మనకి గద్దర్? లేరా మనకి అందశ్రీ? లేరా మనకి మనుషులు? లేరా? ఎందుకని పట్టుదలగా ప్రతిష్ఠించారు? అంతకు ముందు ఇంకొక సంఘటన జరిగింది. రోషయ్య విగ్రహాన్ని పెట్టినారు. అంటే ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించిన ఒక్క వైతాళికుని, ఒక్క వాగ్గేయకారుని, ఒక్క గొప్ప వాళ్ళ విగ్రహం పెట్టకుండా రోషయ్య, బాలసుబ్రహ్మణ్యం, ఎన్టీ రామారావు, ఈ అయ్య జాగిరా ఎక్కడికి పోతున్నది? తెలంగాణ ఎక్కడికి దారితీస్తున్నది? చివరికి మిత్రుడు ఇంతకుముందు తెచ్చి ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ పేరు మీద జీవోలు వస్తుంది. ఇది ఇంకా తమాషా. అంటే అస్తిత్వ వేదనతోటి వచ్చిన ఒక ఉద్యమము, సారాంశము ఇన్ని మాట్లాడుకొని జయశంకర్ సార్ ఇన్ని బాటలేసి, ప్రపంచ చరిత్రలోనే అంత సుదీర్ఘకాలం జరిగిన ఉద్యమం లేదు, అంత ఐక్యతతోటి జరిగిన ఉద్యమం లేదు. సబ్బండ వర్ణాలు, సకల జనాలు, ఇంత సుదీర్ఘమైన ఒక అస్తిత్వ ఉద్యమం లేదు. అయితే అణచివేసినారు, లేదంటే దాన్ని బదనాం చేసినారు, లేదా దాన్ని విచ్ఛిన్నం చేసినారు. కానీ తెలంగాణ ఉద్యమం ఒకటే. దీనికున్న చరిత్ర, దీనికున్న సామాజిక పరిణామక్రమం ఈ తెలంగాణలో వచ్చిన ఉద్యమాల ఫలితంగా నిలబడింది, కలబడింది, గెలిచింది. అది కూడా అంబేద్కర్ చూపిన మార్గంలో, అది కూడా గాంధీ మార్గంలో, అహింస మార్గంలో గెలుచుకున్న తెలంగాణ. ఇది ప్రపంచ చరిత్ర. ఏమవుతున్నది ఇంత గొప్ప చరిత్ర? ఏమవుతున్నది మనలో అంటే, మనం మళ్ళీ ఏమనుకుంటున్నాం? అంతా అయిపోయింది కదా, తెలంగాణ వచ్చింది. కానీ తెలంగాణ భావన అనేది కానీ, తెలంగాణకు సంబంధించిన ఉద్వేగం అనేది కానీ ఒకసారి వస్తే పోయేది కాదు. దానికి వస్తున్న సమస్యల్ని పట్టించుకోవాలని అడుగుతున్నది. దానికి వస్తున్న సమస్యల్ని మీరు అడ్రస్ చేయాలని అడుగుతున్నది. దానికి వస్తున్న సమస్యల్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోండి. దానికి ఒక మార్గం ఉంది. జయశంకర్ ఆ మార్గాన్ని చూపించినాడు. తెలంగాణను ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ తెలంగాణలో వచ్చిన సమస్యల్ని ఎట్లా పరిష్కరించుకోవాలి, తెలంగాణకి వచ్చిన సమగ్ర అభివృద్ధి ఎట్లా చేసుకోవాలి,
ఈ మార్గం కోసం మనం మాట్లాడడం నేర్చుకుందాం. ఆయన మార్గం గొప్పది, ఆయన సిద్ధాంతం గొప్పది, తెలంగాణకు ఆయన అందించిన కంట్రిబ్యూషన్ గొప్పది. జోహార్ జయశంకర్ సార్కి ఈ సందర్భంగా నాకు గర్వకారణంగా భావిస్తూ మీకు కృతజ్ఞతలు. జయశంకర్ సార్ గురించి ప్రతి ఏటా మాట్లాడడానికి కూడా ప్రతి చోట మాట్లాడుతున్నాను. నేను ఒక పుస్తకం కూడా వేసినాను. జయశంకర్ సార్ది ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వము, నిరాడంబరత, ఒక పర్సనాలిటీ, ఒక సిద్ధాంత మార్గం. థ్యాంక్ యూ వెరీ మచ్.